న్యాయ వ్యవస్థలో పట్టుతో ఏం చెయ్యొచ్చో జగన్‌ని వెంటాడి వేటాడిన లేదా వైఎస్ కుటుంబాన్ని వెంటాడి వేటాడిన కేసులు చూస్తే అర్థమవుతది. జగన్ మీద పెట్టడానికి ఎవరో ఒకాయన ఓ లెటర్ రాస్తే, ఆ లెటర్ ఆధారంగా ముందు విచారణకు ఆదేశించి, ఆ విచారణ తర్వాతన కేసు పెట్టమని జెప్పి కోర్టు ఆదేశించినటువంటి ఘటన భారతదేశ చరిత్రలో ఏకైక కేసు జగన్‌మోహన్ రెడ్డిది. ఇంకెవ్వరిది లేదు. ఏ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం వేరు. ఓ లెటర్ రాస్తే ఆ లెటర్ ఆధారంగానే విచారణ చేపట్టారు. అది కూడా పెట్టిన పెట్టుబడులని కేసులుగా మలిచినటువంటి కేసు కూడా అదే. దాని మీద ప్రచారం, దుష్ప్రచారం అనేటటువంటిది దశాబ్దాల పాటు సాగుతూనే ఉంది. ఇంకో 100 ఏళ్ళైనా సాగిస్తూనే ఉంటారు. ఇది న్యాయ చరిత్రలోనే, న్యాయ వ్యవస్థ చరిత్రలోనే అరుదైనటువంటి విచిత్రమైనటువంటి కేసు. అట్లాగే వివేకానంద రెడ్డి హత్య కేసు. వివేకానంద రెడ్డి హత్య కేసులో చంపినవాడు ప్రత్యక్షంగా నేనే నరికాను, నా చేతను చేయించినటువంటి సో అండ్ సో ఎర్రగంగిరెడ్డి ఉన్నాడు, ఆ ఎర్రగంగిరెడ్డి చెప్తేనే చేసాం, ఇల్లంతా ఎతికాం, ఒక కాగితాలు పట్టుకున్నాం, ఆ కాగితాలు దొరికే వరకు కొట్టి కొట్టి చంపాం అని చెప్పి ఓపెన్గా ఒప్పుకున్న తర్వాత, అది కూడా సిబిఐ దర్యాప్తులోనే తేలాక, అబ్బెబ్బే దీని వెనకాల జగన్ ఉన్నాడని తేల్చి చెప్పించేందుకోసం, జగన్ దురదృష్టం, జగన్ అదృష్టం, వీళ్ళ దురదృష్టం, ఆ రోజున జగన్ ఆ ఊళ్ళో లేకపోవడం. నిజంగా ఆ రోజున పులివెందులో జగన్ ఉంటే జగనే అదేదో ఈ మీమ్స్లో చూపెట్టినట్టు గొడ్డలు పట్టుకుని నరికాడు. వివేకానంద రెడ్డి అనేటటువంటి ఆయన జగన్ని దాటేసి పార్టీ తీసేసుకుంటాడని భయపడిపోయి జగన్ మర్డర్ చేశాడని మొదట్లో ప్రచారం చేసి, ఆ తర్వాత అవినాష్ రెడ్డికి టికెట్ జగన్ ఇచ్చేస్తుంటే చంపేశాడు, అవినాష్ రెడ్డి చంపేశాడు, జగన్ అతన్ని కాపాడుతున్నాడని. అవినాష్ రెడ్డికి అప్పటికే టికెట్ ఇచ్చింది జగను, ఇంకా చంపాల్సింది ఏంటో అర్థం కాదు. కానీ చంపడానికి అవకాశాలు, అవసరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎర్రగంగిరెడ్డి అండ్ టీంతో పాటుగా అటు ఆ కాగితాలకు సంబంధించినటువంటి అంశం కుటుంబానికి ఉంది. అటు నుంచి విచారణని డైవర్ట్ చేసి జగన్ వైపుకి తీసుకొచ్చే ప్రయత్నంలో మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా పబ్లిసిటీ, నిరంతరం మీడియా ద్వారా ప్రెజరు, అలాగే కోర్టుల ద్వారా ప్రెజరు, ఇవన్నీ కాస్త ప్రస్తుతానికి పనిచేసినట్టు లేవు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సీరియస్గా వ్యాఖ్యలు చేసి, లేదు లేదు నాకు మొదటి నుంచి మళ్ళీ విచారించండి అని చెప్పినటువంటి వేళ సిబిఐ కోర్టు ఆమె కోరినవన్నీ కాదు, కేవలం ఒకే ఒక్క అంశంలో మాత్రమే, అదేది జగన్ని లేకపోతే భారతిని విచారించండి, మొత్తాన్ని తీసుకురండి, మళ్ళీ జగన్ కోణంలో నుంచి విచారించండి అనేటటువంటి దొంగ నాటకాలకి చెక్ పెట్టింది. అదే సందర్భంలో ఆమె కోరిన వాటిట్లో ఒక్క పాయింట్కి అనుమతి ఇచ్చింది, అది కూడా నెల టైం ఇచ్చింది. సునీత సూచించిన వ్యక్తులకు సంబంధించినటువంటి దర్యాప్తునికి ఆదేశించి నిరాకరిస్తూ తాము విధించిన షరతులకు అనుగుణంగా దర్యాప్తు చేయమని చెప్పి ఆదేశించింది. ఒక్కటి ఆ భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడితో ఫోన్ కాల్స్కి సంబంధించింది మాత్రం ఒక నెల రోజుల్లోపు విచారించి తేల్చమని చెప్పింది. ఆ కాన్వర్సేషన్ విషయము అదంతా కూడా ఓవరాల్గా ఈ కేసు మొత్తాన్ని ఎటో ఒకవైపుకి తీసుకువెళ్ళి, అంటే ఈ ఎలక్షన్స్, నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు కేసు తేలకుండా ఉండాలి, ఈ కేసు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రచారంగా కావాలి అనుకున్నటువంటి వేళ దానికి అంగీకరించలేదు. సునీల్ యాదవ్, కిరణ్ యాదవ్తో వైఎస్ ప్రకాష్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణ మీద దర్యాప్తు చేయమని ఆదేశించింది న్యాయస్థానం.